ది టాపిక్ అంతా కూడా నేను రేపు మధు పార్టీలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక గుడ్ న్యూస్ అన్నమాట. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కి కూడా గుడ్ న్యూస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే మధు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఈరోజు నుంచి స్టార్ట్. సో ఇప్పుడైతే ఫోటోషూట్కి వచ్చాము. మధుకి ఫోటోషూట్ అవుతుంది. ఫస్ట్ టైం మోడల్ ఫోటోషూట్ అనమాట. ఫస్ట్ టైం కాదు, మధు పాస్ట్ ఒక 5-6 years బ్యాక్ చేశారు. మళ్ళీ సో ఇంకా ఆర్ట్ క్యాప్చర్ డ్రెస్ వచ్చేసి స్పై మల్టీ బ్రాండ్స్ అనమాట. సో నా అవుట్ఫిట్ కోసం తర్వాత చెప్తాను, కొంచెం సర్ప్రైజ్. ముఖ్యలాను ఫోటో కాదు, వీడియో. కెమెరా చూడొద్దులే, చెయ్యి నువ్వు అంతే. రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3 గో. నువ్వు అలా తీ, అంతే అలా చెయ్యి. నవ్వు అటు ఇటు చూడు, అది స్పెట్స్ పెట్టుకు చెప్తాను. ఫస్ట్ టైం లో సిగ్గుపడిపోతున్నాడు మధు. నేను చెప్తాను పెట్టుకు. రెడీ 1 2 3 గో. ఎప్పుడు అవుట్డోర్ షూటే చేస్తామన్నమాట. ఈసారి మాత్రం ఇండోర్ షూట్ చేసుకుని, అంటే రిలాక్స్డ్గా ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయో అన్ని అవుట్ఫిట్స్ కూడా మధు హ్యాపీగా వేసుకొని చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. చాలా మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ. ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మధు ఫొటోస్ చూడండి. అండ్ ఇది నా అవుట్ఫిట్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను. ఆల్రెడీ నెక్స్ట్ బ్లాగ్లో కూడా, అంటే మధు బర్త్డే కూడా నేను ఇదే అవుట్ఫిట్ వేసుకున్నా. నాకు చాలా నచ్చింది అందుకని. అండ్ ప్రకాష్ అన్నయ్య, రాజేష్ అన్నయ్య చాలా హెల్ప్ చేశారు. అండ్ దగ్గరుండి ఫోటోషూట్ కూడా తీయించారు. ఆ ఫొటోస్ అందుకే అంత బాగా వచ్చాయేమో. సో రాజేష్ అన్నయ్య నేను కూడా రీల్స్ అవి చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ అవుట్ఫిట్ చూడండి మధుది. చాలా ఫంకీగా ఉంది మధు హెయిర్ స్టైల్కి, అవుట్ఫిట్కి. అండ్ నాకు ఇలాంటి ఫంకీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. మధు అర్సైడ్ జిత్తు వాలే అమ్మాయికి ఓగులించుకున్నట్టు కాదు మే ఎలాగా. సో ఇంకా నేనైతే అదొక్క అవుట్ఫిట్టే. మధు అయితే ఆల్మోస్ట్ ఒక 4-5 అవుట్ఫిట్స్ చేంజ్ చేశాడు. అండ్ ఇద్దరికి బ్లాక్ అండ్ రెడ్ బాగుంటుంది కదా అని చెప్పి మధు ఈ షర్ట్ వేసుకున్నప్పుడు ఇద్దరం కపుల్ షూట్స్ చేసాము. అండ్ లాస్ట్లో మధు వైట్ అండ్ వైట్ చాలా నచ్చింది నాకైతే. ఫుల్గా బిల్లాలా ఉన్నాడు కదా, అలా వచ్చి రాగానే నాకు అదే గుర్తొచ్చింది. అండ్ మధు నేను సాంగ్స్ హ్యాపీగా అయిపోయింది అనమాట. స్టెప్స్ వేయడం వల్ల పోజెస్ అన్ని కూడా కొంచెం టైర్డ్ అయిపోతా వచ్చాయి. అండ్ ఆ వెదర్ అన్నీ కూడా ఎలా అంటే అలా ఉంటాయి. అందరూ టైర్డ్ అయిపోతారు. ఇంకా ఏమో తినాలి, అసలు తినకుండా ఫోటోషూట్స్ చేస్తాము. స్టమక్ అది కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇండోర్ షూటే మాకు బెస్ట్ అనిపించింది. అండ్ బాగా వస్తున్నాయి కూడా ఫొటోస్ అన్నీ. చాలా బాగా వచ్చింది ఫోటోషూట్ అయితే. ఎక్కడికి రెడీ అవుతున్నావు తల్లి? డాడీ కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ.
యోయో యోయో ఇది కూడా వేస్తా నీకు బంగారం. పార్టీ టైం అయిపోతుంది. బీచ్ లో పార్టీదా రా టైం. గుడ్ గర్ల్. ఇషిక స్కూల్ కి వెళ్ళిపోతుంది. రైమ్స్ కూడా చెప్పేస్తుంది. ఏం చెప్పా ఒక రైమ్ చెప్పు. రోజెస్ చెప్పమ్మా. రింగ రింగ రోజెస్ విత్ యాక్షన్ తో చెప్పాను. దాని దాని ఎస్ పాపా. వన్ టూ త్రీలు. 1 2 3 4 7 8 9 10 అంతే అన్ని చెప్పేసి నాకు వచ్చి మా టీచర్ చెప్పాడు. ఏ స్కూల్ నువ్వు? ఏ స్కూల్ నువ్వు? ఏ స్కూల్ నువ్వు? రేపు చెప్తావు ఆడియన్స్ అందరికి. రేపు మా డాడీకే కాదు సర్ప్రైజ్, మీ అందరికి కూడా సర్ప్రైజ్ ఉంది అని చెప్పు. నేను చెప్తాను సర్ప్రైజ్ అందరికి. సో మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. కొంచెం హౌస్ షిఫ్టింగ్ కూడా ఉంది, అందుకనే వెళ్ళేలా ఉంది. కొంచెం వీడియోస్ అన్ని ఎప్పుడు అలానే అంటాం, ఇప్పుడు చెప్పను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక మెయిన్గా నాకు నా లైఫ్లో ఒక స్టెప్ ఇప్పటి వరకు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను అంటే ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చినప్పుడే వెయ్యాలి అని అనుకున్నా. సో ఈ టాపిక్ అంతా కూడా నేను రేపు మధు పార్టీలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక గుడ్ న్యూస్ అనమాట. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి కూడా గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నాను. అండ్ నాకైతే నా లైఫ్లో ఒక మంచి బిగినింగ్ అనమాట. సో అదేంటి అని చెప్పి జస్ట్ వెయిట్ చేద్దాం. రేపు వెయిట్ చేసి అదంతా కూడా రివీల్ చేస్తాను. అండ్ రేపు మధు బర్త్డేనే కాదు, అండ్ మా లవ్ యానివర్సరీ కూడా. ఆల్మోస్ట్ 14 years అని నేను అంటాను, 15 years అని మధు అంటాడు. సో జస్ట్ లైట్గా అలా సింపుల్గా పార్టీ చేసుకుంటున్నాం అంతే, అంత హడావిడిగా కాకుండా. కాకపోతే అందరినీ, మాకు కావాల్సిన మనుషులందరినీ పిలుచుకొని చాలా, మాకు అది గ్రాండే. కొంతమంది మిస్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే నైట్ పార్టీ కేక్ కటింగ్ అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము అదిలో నేను ఇషిక. జస్ట్ ఇంట్లో కాకుండా బయట. నీకు టోపీ పెట్టుకోవడం అవ్వట్లేదా? ఓకే, బయట జస్ట్ ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అది చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. జస్ట్ వాచ్. అండ్ ఇంకా నైట్ సెలబ్రేషన్స్ అనమాట. బీచ్ రోడ్లో చేసుకుంటాం ఎప్పుడు, కానీ బీచ్ రోడ్లో ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా అలో లేదు. అందుకని చెప్పి మనకి ఫూజ్ ఉంది కదా, అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. ఓ చాలా బాగా అయింది కానీ మధు బర్త్డే. మేము చాలా బాగా సాటిస్ఫై అయ్యాము. సో ఇంకా నెక్స్ట్ డే రిసార్ట్లో కాబట్టి ఇవన్నీ అవ్వవు, అందుకని చెప్పి ఇదంతా బాయ్స్ ప్లాన్ చేసుకుని వాళ్ళు చేశారు బర్త్డే. యాక్చువల్లీ మధు ఒక్కలే వెళ్ళాలి, కానీ కఫూజ్ దగ్గరే కదా అని చెప్పి. అండ్ 12 o'clockకి నేను ఉండాలి డెఫినెట్గా. నెక్స్ట్ డే ఉన్నా లేకపోయినా డే స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం నేను ఉండాలి అని చెప్పి ఇక నన్ను తీసుకెళ్ళాడు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, గర్ల్స్. ఇష్కాన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాము. చాలా బాగా అయింది. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇలా ఎంతమంది అబ్బాయిలు, ఐ మీన్ మధు ఫ్రెండ్స్ అందరూ ఇలా ఎప్పుడూ చేసుకుంటారు కదా, అలా ఫస్ట్ టైం నేనున్నాను. మధుకి ఇంతమంది ఫ్రెండ్స్ ఇంత హార్ట్ఫుల్గా, ఐ మీన్ అంటే ఇప్పుడు చూడం కదా అంతమంది ఫ్రెండ్స్లో మధుకి ఎవరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత బాగా చూసుకుంటారు అని. కానీ బాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఇంతమంది వచ్చారు. అండ్ అందరినీ కవర్ చేయలేదు, కొంతమంది ఆ సైడ్కి కూడా ఉన్నారు, కొంతమంది పిలవకుండానే విష్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి. అంటే నాకు మధుని నాకు మధుని అంతా హీరోలా చూడాలి అని చాలా కోరికలా ఉంటుంది అనమాట. పొంగిపోతూ ఉంటాను. ఇష్క తడిచిపోయింది కానీ
2.5 lakhs. Happy birthday, Momo. Okay. బాలు ఈవినింగ్ వస్తుంది బ్లాగ్ నేను తీస్తున్నాను ఫోటో తీ ఎందుకు